బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాగృతి ఆఫీస్ కు కార్యకర్తలు చేరుకుంటున్నారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని కవిత అనుచరులు తప్పుపడుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమని ప్రకటించారు. వారు కవిత వ్యాఖ్యలపై కనీసం వివరణ కూడా కోరలేదంటున్నారు జాగృతి కార్యకర్తలు. కొందరి కళ్లల్లో ఆనందం కోసమే సస్పెన్షన్ నిర్ణయం అంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి నేతలు కార్యకర్తలు కవిత అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాగృతి ఆఫీస్ కు కార్యకర్తలు చేరుకుంటున్నారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని కవిత అనుచరులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమని ప్రకటిస్తున్నారు. కవిత వ్యాఖ్యలపై కనీసం వివరణ కూడా కోరలేదు అంటున్నారు జాగృతి కార్యకర్తలు. కొందరి కళ్లలో ఆనందం కోసమే ఈ సస్పెన్షన్ నిర్ణయం అంటూ మండిపడుతున్నారు. తెలంగాణ జాగృతి ఆఫీస్ దగ్గర తెలంగాణ జాగృతి కార్యకర్తలు దిష్టి బొమ్మను దానం చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాగృతి ఆఫీస్ కి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. నేతలు కూడా ఈ విషయాన్ని ఖండించిన విషయం కొద్దిసేపటి క్రితమే చూసాం. సస్పెండ్ నిర్ణయాన్ని అనుచరులు తప్పుపడుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమని ఒకవైపు జాగృతి కార్యకర్తలు ప్రకటన చేస్తుంటే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు మాటలు సహించబోమంటూ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అంటున్నారు. సో కవిత వ్యాఖ్యలపై కనీసం అసలు వివరణే కోరలేదు అంటున్నారు జాగృతి కార్యకర్తలు. సస్పెండ్ చేయడం లేకపోతే చేసిన తర్వాతైనా వివరణ కోరతారు. ఆ వివరణకి సంబంధించి సమాధానం ఇచ్చిన తర్వాత సంతృప్తి చెందుతారా లేదా అన్న విషయం తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి అంటే కవిత వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ కోరలేదంటున్నారు జాగృతి కార్యకర్తలు. కొందరి కళ్లల్లో ఆనందం కోసమే సస్పెన్షన్ నిర్ణయం అంటూ మండిపడుతున్నారు.